కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అండ్ పద్మవిభూషణ్ అవార్డు సన్మాన కార్యక్రమం శిల్పకళారామంలో ఘనంగా జరిగింది. పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? నా తాత ముత్తాతల కానీ మీద మాకు అవార్డు వస్తున్నది. ధన్యవాదాలు సార్. మాకు కూడా ఆనందం. అందరి నమస్కారాలు. ఇక్కడ ఊర్లోనే ఉంటారా మీరు? ఎక్కడ ఊర్లోనే ఉంటారా? ఊరు దామరగిద్దలు ఉంటాం సార్. దామరగిద్ద మండలం గుర్రవీణ కొండ పండుగ ఉదయదాసరి. అద్భుతమైనటువంటి కళాకారులు. విష్ణుదేవరాయల కాలంలో కూడా వీళ్ళు యక్షగానాలు ఆడి ఆ రాజులను సంతోషపరిచినట్టుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వీళ్ళు ఎక్కువగా ఈ తంత్రి వాద్యాన్ని ఉపయోగిస్తారు. ఇది బుర్ర సూరకాయతో తయారైనది. ఈ 3 తీగలు ఉంటాయి. దీన్ని పాట తీగ అంటారు, మధ్యలో మందార తీగ అంటారు, దీన్ని పాట తీగ అంటారు. దీన్ని ఆడ ఎదురుపొంగ అంటారు. ఎదురుపొంగ సింపుల్గా మన దగ్గరలో ఉన్నటువంటి మెటీరియల్ తీసుకొచ్చి వాళ్ళు తయారు చేసుకుంటారు. ఒక వీణ, శాస్త్రీయ వాయిద్యమైనటువంటి వీణ ఉంది కదా, ఆ వీణ ఒకవేళ ప్రాబ్లం అయితే ఒక 4-5 రోజులు అవుతుంది. వీళ్ళు అట్లా కాదు, అప్పటికప్పుడు అక్కడ స్థానికమైనటువంటి బుర్రగాయలను వెదురుగాయలను తీసుకొని ఈ వాయిద్యాన్ని వీళ్ళే మ్యానుఫ్యాక్చర్, వీళ్ళే తయారు చేసుకొని అద్భుతమైనటువంటి వైష్ణవ కీర్తనలు వాడతారు. ఎక్కువగా చిందు యక్షగానంలో జనగామ జిల్లాకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కూరెళ్ళ విఠలాచారి కూడా మీకు అవార్డు రావడం పట్ల ఎలా ఉన్నారు? ఎంత సంతోషం ఉంది మీకు? టాపిక్ దేని మీద? ఓన్లీ గ్రంథాలయం మీదనే వచ్చింది సార్ ఇది? నాకు ఎడ్యుకేషన్ లిటరేచర్ మీద వచ్చింది. అంటే సాహిత్య, సాంస్కృతిక, విద్య, ఆధ్యాత్మిక, సామాజిక రంగాలకు సంబంధించి అనేక సంస్థలు పెట్టారు. భారతుల పేరు మీద అక్షరకళ భారతి, మిత్రభారతి, ఆత్మీయ భారతి, భువన భారతి, రకరకాల భారతుల పేరు మీద పెట్టారు. పల్లెటూళ్ళను చైతన్యపరచడానికి ఏ విధంగా ఏమి చేయాలో అది చేశారు. స్కూల్స్ పెట్టారు, పత్రికలు పెట్టారు, సంస్థలు పెట్టారు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యం ఇప్పుడు గ్రంథాలయ ఉద్యమం తీశారు. గ్రంథాలయ ఉద్యమంలో ఊరూరు గ్రంథాలయం. ఎవరైనా గ్రంథాలయం పెడతామని ఎవరైనా వస్తే 100 పుస్తకాలు ఇస్తున్నారు. నేను స్వయంగా వీళ్ళని ప్రారంభం చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా అనుకోండి, భువనగిరి ఉమ్మడి నల్లగొండ జిల్లా అనుకోండి, 12 లైబ్రరీస్ మంచిగా నడుస్తున్నాయి. మారుమూలలో మహాగ్రంథాలయం నా ఇల్లుని గ్రంథాలయానికి అంకితం చేసి ఇప్పుడు నా శిష్యుడు శ్రేయోభిలాషుడు ద్రవ్య సహాయం చేత 2 అంతస్తుల మీద వైభవంగా నిర్మాణం జరిగింది. 2 లక్షల పుస్తకాలు అండి. ఇది మన ప్రధానమంత్రి గారి దృష్టిలో పోయి ఆయన మాట్లాడాడు మన్ కీ బాత్లో. అప్పటి నుంచి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చింది. ఆ గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని పరిశోధకులు PhD తీసుకున్నారు. మీరు మామూలు వాళ్ళు కూడా పాఠకులు చదువుకుంటున్నారు. ఏదో ఒక రకంగా పఠనపై ఆసక్తి కలిగించాలని లక్ష్యం. తనకు ఎవరు అవార్డు అవార్డ్స్ ఉన్నాయి కదా సార్, ఇవన్నీ మీరు ఇట్లా చేస్తాం? చాలా అవార్డ్స్ వచ్చాయి. తర్వాత నా జీవితం అంతా కష్టంతో కూడుకుంటుంది. అందువరకు నాకు 6 ఎకరాల భూమి ఉంటే ఇల్లు లేని వాడికి ఇచ్చారు, ఇల్లు లైబ్రరీకి ఇచ్చారు. నాకు ఎవరైనా సత్కారం చేసి 1,50,000 ఇస్తే లైబ్రరీకి ఇచ్చారు. 25 లక్షలు కూడా లైబ్రరీకి. అది ఫిక్స్డ్ డిపాజిట్ చేసి భవిష్యత్తు నడవడానికి ఏం చేయాలి ఆలోచన. ఓకే సార్, మీరు ఒక్కసారి ఈ అవార్డు రావడానికి కారణం ఎట్లా ఉంది? ఈ అవార్డు రావడం ఈరోజు మారుమూల ఉన్న ప్రాంతాలలో ఉన్నటువంటి జానపద కళారూపాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి మాకు ఈ చిందు యక్షగాన కళాకారులకు ఈ పద్మశ్రీ అవార్డు రావడం ఎనలేని ఆనందంగా ఉంది. దానికి భిన్నంగా మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి ప్రియతమ మన ముఖ్యమంత్రి వర్యులు మాకు ఒకే వేదిక మీద ఈ పద్మశ్రీ అవార్డులందరికీ ఈ యొక్క అవార్డులు అందజేయడం, మరియు మాకు పారితోషికాన్ని కూడా అందజేయడం, మాకు పింఛన్లు ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాము. మరి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. సార్, ఇది ఓన్లీ యక్షగానంలో ఏ టాపిక్, దేనికి అంశం? రామాయణం, మహాభారతం ఇటువంటి ప్రదర్శనలు నిర్వహిస్తాం. మా ప్రదర్శనను కూడా చూసి మరి వెంకయ్య నాయుడు, మన చిరంజీవి గారు నిలయంగా ఆనందించారు. వారికి కూడా మా కృతజ్ఞతలు. సార్, మీకు స్ఫూర్తి ఎవరిచ్చారు సార్ దీన్ని మీరు ఇలాంటి చేయడానికి? చిన్నప్పటి నుంచే ఈ కళారంగం సార్.
ఈ కళను నమ్ముకొని జీవించే వాళ్ళం. మా తండ్రి దగ్గర ఈ కళ నేర్చుకున్నాను. ఎక్కడ సార్ మీ గ్రామం, ఎక్కడ విలేజ్? దేవరపుల మండలం, అప్పిరెడ్డిపల్లి గ్రామం, జనగామ జిల్లా. ఓకే, థ్యాంక్ యూ. అంటే మీరు ఇది దీంట్లో ఏ టాపిక్ ఎట్లా దేని మీద చేసినారు ఇది? మీకు అవార్డు? అదంతా రామాయణ మహాభారతం కథలండి. ఇవన్నీ తెలుగులో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చెప్పేదాన్ని. నేను కపిలేశ్వరపురంలో ఎస్విబిపికి సత్యనారాయణరావు గారు, ఆయన ధర్మపత్ని శ్రీమతి రాజరాజేశ్వరమ్మ గారు ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అని పెట్టి మాకు ఈ హరికథ విద్యను నేర్పించారండి. చాలా బాగా చూసుకునేవారు. వారు ఎంతోమంది మహనీయులను ఆ స్కూల్లో పెట్టి మాకు ఈ విద్యను నేర్పించారు. అడ్ల వీరదాస్ గారు, అడ్లమాన్ నరసిందాస్ గారు, దీక్షిత్ దాస్ గారు, లక్ష్మీపతిరావు గారు, ఇటువంటి మహనీయులు గురువులందరూ కూడా ఉద్దండ పండితులు అనమాట. వారందరి ద్వారా నేను ఈ విద్యను నేర్చుకుని తెలుగులోను సంస్కృతంలోను ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు గారు సంస్కృతంలో రాశారండి. దేశవ్యాప్తంగా నేను అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలలో, సంస్కృత సభల్లో, అకాడమీలలో కథాగానాలు చేశాను. అలాగే అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీ నన్ను ఇంటర్నేషనల్ వేదిక్ కాన్ఫరెన్స్ అని ఒకటి ఏర్పాటు చేసి అప్పుడు నన్ను హరికథ రూపకాన్ని నన్ను అక్కడ చేయమని అన్నారు. నేను న్యూయార్క్లోనూ ఈ కార్యక్రమం వేదిక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను. అలాగే హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా నేను కథాగానం చేశాను. అలాగే ఇంకా ఎన్నో యూనివర్సిటీస్ ఆట, ఆనా ఇవన్నీ కూడా చేశాను. 3 రాష్ట్రపతుల దగ్గర కూడా హరికథా గానం చేశారండి. మరి మన నీలం సంజీవ్ రెడ్డి గారు, జ్ఞాని జైల్ సింగ్ దగ్గర ఏకైక సంస్కృత హరికథా కళాకారిణిగా, అలాగే మన శంకర్ దయాళ శర్మ గారు నన్ను సన్మానించారు. ఈ విధంగా నా హరికథ. తర్వాత మీకు ఈ ఎవరి ప్రభావం వల్ల మీరు ఇది చేయగలిగినారు? అసలు ఫస్ట్ మీకు దీని మీద తీసుకెళ్ళి మా నాన్నగారు జమీందార్ గారి సంస్థానంలో చేర్పించారండి. మా నాన్నగారు సంగీత విద్వాంసులు, నాదస్వర విద్వాంసులుగా ఈ వేముల వాళ్ళలో ఉండేవారు. ఆ విధంగా నాకు ఈ విద్యను నేర్చుకోగలిగానండి. అంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది కదా, దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంకా ఇంకా ఇవ్వలేదండి నాకు అవార్డు. మొన్న నేషనల్ అవార్డు ఇచ్చారు. ఇప్పుడు రాలేదా? ఇంకా ఇది ఇస్తారండి. ఇప్పుడు డేట్ ఫిక్స్ కాలేదు.